హలో అండి. హౌ టు నో వ్యాలెన్సీ అంటే ఏ ఎలిమెంట్‌కైనా వ్యాలెన్సీ ఎంతవుతుంది? వ్యాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ బాండ్ ఫార్మేషన్ ఆర్ కంబైనింగ్ కెపాసిటీ. ఈ కంబైనింగ్ కెపాసిటీ అనేది ఆ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి మనం చెప్పగలుగుతాం. దీనికోసం నేను ఎగ్జాంపుల్‌గా ఏం తీసుకుంటున్నానంటే కార్బన్ అనేది తీసుకుంటున్నాను. ఈ కార్బన్ ఒక అటామిక్ నెంబర్ 6. అంటే అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 1s2 2s2 2p2 దాని ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను. ఇందులో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి ఏదైనా వ్యాలెన్సీలో కానీ అంటే నథింగ్ బట్ కంబైనింగ్ కెపాసిటీ బాండ్ ఫార్మేషన్లో కానీ పార్టిసిపేషన్ చేస్తాయి. ఎందుకంటే అవే ఫిల్ అవ్వవు, అవి ఫిల్ అవ్వడానికి చూస్తాయి కాబట్టి అవే ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి తెలిసిందే, ఎప్పుడైనా కానీ వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అవుతుంది అంటే ఈ స్టెబిలిటీ బట్టియే మనకి వ్యాలెన్సీ చూపించడం కానీ లేదా నథింగ్ బట్ ఆక్సిడేషన్ స్టేట్ చూపించడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 8 ఉంటే స్టేబుల్, కానీ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. అంటే దీన్ని ఒక లూయిస్ స్ట్రక్చర్ ప్రకారంగా అంటే డాట్ స్ట్రక్చర్ ప్రకారంగా మనం రాయగలిగితే కార్బన్ చుట్టూరా 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ అయితే డొనేషన్ అయినా చేయాలి లేదా ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ అయినా చేయాలి. ఎప్పుడైతే డొనేషన్ చేసిందో ఈ వ్యాలెన్సీ షెల్ అంతా వేకెంట్ అయిపోతుంది, అప్పుడైనా స్టేబుల్ అవుతుంది. కానీ 4 ఎలక్ట్రాన్లు ఇవ్వడం కానీ లేదా 4 ఎలక్ట్రాన్లు తన వైపు తీసుకోవడం కానీ రెండు కూడా కార్బన్కి కష్టమే. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ 4 ఇవ్వడం, ఎలక్ట్రాన్స్ 4 తీసుకోవడం అంటే ఎనర్జీతో కూడుకున్నది కాబట్టి సో ఇది కష్టం. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే కార్బను వేరే ఇంకొక అంటే ఇది 8గా మారాలి కాబట్టి ఇంకొక నలుగురితోటి ఏం చేస్తుందంటే 4 వేరే ఆటమ్స్ తోటి కంబైన్ అవుతుంది. అంటే నథింగ్ బట్ బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు బాండ్ ఫామ్ చేస్తే అలా జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఏం తీసుకుంటున్నానంటే మీథేన్ అనే మాలిక్యూల్ తీసుకుంటున్నాను. మీథేన్ అంటే ఏంటంటే కార్బన్ ఇంకొక 4 హైడ్రోజన్స్ తోటి బాండ్ ఫామ్ చేయటం లైక్ CH4. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే 4 హైడ్రోజన్స్ ఉండాలి కాబట్టి హైడ్రోజన్ దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాను. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తోంది బై మీన్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఎలక్ట్రాన్. అంటే కార్బన్కి చుట్టూరా ప్రస్తుతానికి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఎడిషనల్ ఒక ఎలక్ట్రాన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక హైడ్రోజను ఇంకొక సింగిల్ ఎలక్ట్రాను, అంటే కార్బన్కి ఇంకొక ఎడిషనల్గా ఎలక్ట్రాన్ అనేది యాడ్ అయ్యింది, అంటే షేర్ చేసుకుంది కాబట్టి ఇంకొక హైడ్రోజన్ తోటి. నెక్స్ట్ అలాగే ఈ హైడ్రోజన్ నుంచి ఇంకొక హైడ్రోజన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకోవటం వల్ల ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అయ్యింది. అలాగే ఇంకొక హైడ్రోజన్ నుంచి అలా 4 హైడ్రోజన్స్ తోటి 4 ఎలక్ట్రాన్లు తీసుకుంది. అంటే ఏమైందంటే ఇది హైడ్రోజన్ నుంచి యాక్సెప్ట్ చేసినట్టు కాదు, అలాగే ఇచ్చినట్టు కాదు. ఏంటంటే రెండు కూడా హైడ్రోజను కార్బను రెండు కూడా ఏం చేసాయంటే షేర్ చేసుకుంది. అంటే షేర్ చేసి కార్బన్ అనేది ఎంతమందితో బాండ్లో పార్టిసిపేట్ చేసింది? 4 వేరే హైడ్రోజన్స్ తోటి బాండ్లో పార్టిసిపేషన్ చేసింది. ఆ 4 హైడ్రోజన్స్తో బాండ్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కార్బన్ చుట్టూరా ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినట్టు? 8 ఎలక్ట్రాన్స్ వచ్చినట్టు. మనం ఏమనుకున్నాం అంటే కార్బన్ ఎన్విరాన్మెంట్లో ప్రస్తుతానికి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వస్తే స్టేబులే కదా, అంటే ఇక్కడ స్టేబుల్ అయినట్టే కదా. అంటే ఎప్పుడు స్టేబుల్ అయింది? కార్బను 4 వేరే ఆటమ్స్ తోటి బాండ్ అనేది ఫామ్ చేసినట్టు. అంటే బాండింగ్ ఫార్మేషన్ అంటే నథింగ్ బట్ ఏంటి? వ్యాలెన్సీ. అంటే ఇప్పుడు ఈ కార్బన్ అనేది వ్యాలెన్సీ ఎంత చెప్పచ్చు? వ్యాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ 4. ఓకేనా? ఇప్పుడు ఈ కార్బను ఎలక్ట్రాన్స్ ఇస్తోందా లేదా ఎలక్ట్రాన్స్ అనేది తీసుకుంటోందా? అంటే ఎలక్ట్రాన్స్ ఇవ్వడం అంటే ప్లస్ కండిషన్లో చూపిస్తోందా లేదా మైనస్ కండిషన్లో చూపిస్తోందా అంటే రెండు చూపించట్లేదు. కాబట్టి ఈ ప్లస్ మైనస్ కండిషన్లో చూపించకుండా మనకి ఏవైతే ఒక టైప్ ఆఫ్ ఈ విధమైన బాండ్స్ ఫామ్ చేస్తాయో వాటిల్ని మనం ఏమని పిలవచ్చు అంటే కోవలెంట్ బాండ్ అని కూడా పిలవచ్చు. వాట్ ఈస్ దట్ బాండ్ కాల్డ్? కోవలెంట్ బాండ్ అని పిలవచ్చు.
ఓకేనా? సో, ఇప్పుడు కార్బన్‌కి వాలెన్సీ ఎంతయింది? 4 అయింది. మరి ఒకవేళ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవ్వచ్చు? ఆక్సిడేషన్ స్టేట్ అంటే అది ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ స్టేట్. ఎలక్ట్రాన్స్ ఇవ్వడం గానీ, ఎలక్ట్రాన్స్ తీసుకోవడం గానీ జరగట్లేదు కాబట్టి ఒకవేళ ఎన్విరాన్మెంట్ కండిషన్ బట్టి అయితే 4 ఎలక్ట్రాన్‌లైనా ఇవ్వడం జరుగుతుంది. లేదా 4 ఎలక్ట్రాన్‌లు తీసుకోవడమైనా జరుగుతుంది. సో, కాబట్టి కండిషన్ బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి అది +4 ఆక్సిడేషన్ స్టేట్‌లోనే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే -4 ఆక్సిడేషన్ స్టేట్‌లోనే ప్రొడ్యూస్ చేస్తుంది. పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే దీని గ్రూప్ నెంబర్ ఎంత? గ్రూప్ నెంబర్ అనేది మనం ఎలా చెప్తాం? అంటే ఎంతైతే దాని వాలెన్సీ ఉందో గ్రూప్ నెంబర్ కూడా ఇంచుమించు అంతే అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వాలెన్సీ ఎంతయింది? 4 అయింది. కాబట్టి దీని గ్రూప్ నెంబరు 4 ఏ గ్రూప్ అని కూడా మనం పిలవచ్చు. సో, కార్బన్ యొక్క వాలెన్సీ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ 4. Oxidation either +4 or -4 depending upon the environment it participate in bonding, and group number valency బట్టి మనం చెప్తున్నాం కాబట్టి 4A గ్రూప్ ఎలిమెంట్.